రెండవ రేసు జరిగేటప్పుడు గుర్రాలున్న చోట నిన్ను చూశానే. నేను బెడ్ కట్టేటప్పుడు నువ్వు బాత్రూంలో ఉన్నావు. నువ్వు ఈ లోకంలో ఎక్కడ దాక్కున్నా నేను నిన్ను కనిపెడతాను. అదేగా నీ టాలెంట్ సాల్ట్. విసిగించుకో, విషయం ఏమిటో చెప్పు. ఎందుకు ఆరెంజ్ తింటున్నావు? బాడీలో విటమిన్స్ తక్కువయ్యాయని డాక్టర్ గారు చెప్పారు. అయితే వైటమిన్స్ తీసుకోవచ్చు కదా. నన్ను ఏడిపించడానికి ఇక్కడికి వచ్చావా? పైకి వెళ్ళి మాట్లాడుకున్నారా? ఊరికే నా పక్కన కూర్చుని విసిగించకు. వచ్చిన పనేంటో చెప్పి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. మన టీంలోనే నువ్వే మేధావి. నీకెంత కావాలో చెప్పు. నువ్వెంత ఇచ్చినా నేను నీ దగ్గర పనిచేయను. మళ్ళంటి వాళ్ళు అంత తేలిగ్గా మారరు. ఒకవేళ మారినా బతకడం కష్టం. నా గురించి నీకు తెలియదు. లాస్ట్ లో వస్తుంది అదేగా నీ డాగ్. ఇప్పుడు లాస్ట్ లో ఉన్నా అదే ఫస్ట్ వస్తుంది. వయసులో నీకంటే పెద్దవాణ్ణి, దానికైనా మర్యాద ఇవ్వకపోతే ఎలా? నా దగ్గరికి ఎందుకు వచ్చావో ముందు చెప్పు. ప్రేక్షక మహాశైలరా, ఇప్పుడు మీరు ఈ బుల్లితెరలో చూస్తున్నది ఈ ఏటి మేటి హెవీ వెయిట్ ఛాంపియన్. 10 మంది వీరుల్ని పడగొట్టి విజేతగా నిలిచాడు. సాల్తో కలిపి మొత్తం 10 మంది. వీళ్ళు చాలనుకుంటాను. ఇంకొకడు కావాలా? ఓకే, ఇంకొకడు కావాలి. సరే, వెతికి పట్టుకుందాం.